హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బ్యూటిఫుల్ పేజెస్ ఇన్ దివ్యాస్ డైరీ. నేను మీ దివ్య. ఆహ్, ఈ పేజెస్‌లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి మామూలుగా కొన్ని కలలొస్తుంటాయి కదా! అవి ఒక్కో రోజు గుర్తుంటాయి, ఒక్కో రోజు గుర్తుండవు. కొన్ని గుర్తుండిపోతాయి, కొన్ని మనం మర్చిపోతాము. లేచిన నిమిషమే మర్చిపోయి ఉంటాము. కలలెందుకొస్తాయో తెలీదు నాకు. తెలీదంటే అంత పెద్దగా రీసెర్చ్ చేయలేదు వాటి గురించి. కానీ నాకు వస్తుంటాయి లైక్ కొన్నేమో థ్రిల్లర్ కలలు వస్తుంటాయి. కొన్నేమో నార్మల్‌గా వస్తుంటాయి. కొన్నిటికేమో భయపడుతుంటాను. కొన్నిటికి ఓకే. కొన్ని సడెన్‌గా లేసి భయపడిన కలలు గూడా ఉన్నాయి. కొన్ని మాన్‌స్టర్ కలలు వస్తుంటాయి. మేబీ అందరికీ రావచ్చు. నాకు వస్తాయి. అయితే నేను ఇవాళ ఒక కళ గురించి చెప్దామనుకుంటున్నా. ఆహ్, నాకొచ్చిన కళ, గుర్తున్న కళ. ఎప్పటికీ గుర్తుంటుందంటే వా ఉన్ ఉన్న వాటిల్లో కొన్ని ఎప్పటికీ గుర్తుంటాయి కదా! అలా వాటిలో గుర్తున్న కళ. ఈ కళ అంటే చాలా రోజులైంది. చాలా సంవత్సరాలని కూడా చెప్పొచ్చు. ఎందుకొచ్చిందో తెలీదు. కానీ ఎందుకొచ్చిందో తెలియదు కానీ అనుకుంటున్నాను. సరే. కళలోకి వస్తే మనం ఇమాజిన్ చేసుకున్నట్టే స్టార్టింగ్ అయితే నేను బీచ్‌లో ఉన్నాను. బీచ్ బాగా ఫ్లో అవుతుంది. బీచ్ బీచ్‌లో ఉన్నాను. ఆహ్, బీచ్‌లో వేవ్స్ వస్తున్నాయి. ఓకే. అక్కడ జెట్ స్కీ వాళ్ళున్నారు. సో, నేను ఒక జెట్ స్కీ తీసుకున్నాను. జెట్ స్కీ తీసుకొని రైడ్ చేస్తూ ఉన్నాను. రైడ్ చేస్తూ ఉంటే అక్కడ సడెన్‌గా మరి జెట్ స్కీ తీసుకున్నాను. తీసుకున్న వెంటనే రేస్ ఎందుకొచ్చిందో తెలియదు. కానీ రే రేస్ మొదలైంది. రేస్ పెట్టారు. సో, అందరూ ఫాస్ట్‌గా వెళ్తున్నారు. సో, వాళ్ళతో పాటు అందరూ ఫాస్ట్‌గా వెళ్తున్నారు కదా అని నేను ఫాస్ట్‌గా వెళ్తున్నాను. వెళ్తూ ఉండంగానే సడెన్‌గా ఒక గ్రీన్ ఐలాండ్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం గ్రీనిష్‌గా గ్రీన్ వేవ్స్ అయితేనేమి, గ్రీ అన్ని తీగలు తీగలుగా గ్రీన్‌గా లైక్ మనం 'ఐ' సినిమా బహుశా నేను ఆ సీన్‌లో నుంచే వచ్చుంటది. ఒక 'ఐ' సినిమా సాంగ్ చూసుంటారు గదా! హ్మ్. ఆ సాంగ్‌లో 'ఐ' సినిమాలో గ గ్రీన్‌గా ఉంటుంది గదా! ఒక సాంగ్‌లో 'మనోహరుడా' సాంగ్ అనుకుంటా. ఆ సాంగ్‌లో ఒక గ్రీన్‌గా హీరోయిన్ గ్రీన్ డ్రెస్ ఏసుకొని ఉంటుంది. మొత్తం సీ అంతా గ్రీన్‌గా అటుపక్క బోట్‌లో ఉండుంటుంది. అటుపక్క వేవ్స్ ఉంటాయి కదా! అలానే ఉంది ఒక సీన్ అయితే అలానే సినరియో ఉంది. అలా వెళ్తూ ఉన్నాను. హ్మ్. వెళ్తూ ఉంటే మొత్తం గ్రీన్‌గా ఉంది. చాలా లోతుగా ఉంది వాటర్ అంతా పైకి వేవ్స్ మూవ్ అవుతాం కదా! నా జెట్ స్కీ కూడా పైకి అలాగా మూవ్ అవుతుంది. సో, నేను చూస్తూ ఉన్నాను. ఉన్నట్టుండి ఏమైందో జెట్ స్కీ వెంటనే పారాగ్లైడింగ్ మొదలైంది. నేను పైకి పారాషూట్ ఏసుకొని కింద నుంచి పైకెళ్ళానంట పారాషూట్ ఏసుకొని పైకి. పైనుంచి పెద్ద వ్యూ చూస్తున్నానంట. మొత్తం గ్రీనరీగా ఉంది. సడెన్‌గా నా రోప్ అది తెగిపోయిందంట. తెగిపోయి కింద పడ్డానంట. కింద పడంగానే మళ్ళీ జెట్ స్కీ దగ్గరే పడ్డాను. అలా కింద లోపలికెళ్ళాను. లోపలికెళ్ళిన దాన్ని మునిగున్నాను. అక్కడ కింద లోపల ఒక టార్టాయిస్ కనిపించింది నాకు. టార్టాయిస్ పైకి ఈదుతుందంట. సో, దాన్ని చూసుకొని నేను ఇలా చేతులు, కాళ్ళు కదిలించంగానే నేను పైకి ఫ్లోట్ అయ్యానంట. నాకు వెంటనే నా జెట్ స్కీ కనిపించేసింది. ఆ జెట్ స్కీ దగ్గరికెళ్ళి ఆ జెట్ స్కీ ఎక్కానంట. సో, అంతలోకి మళ్ళీ నాకు జనాలు కనిపించారు. ఆహ్, జనాలు వెళ్తున్నారు కదా అని జనాల్ని ఫాలో అయిపోయాను. వాళ్ళని వెళ్ళంగానే మొత్తం ల్యాండ్ అంతా వేవ్స్‌తో గ్రీనరీగా ఉండి మొత్తం అంతా గ్రీన్ మొత్తం లైక్ లైట్ గ్రీన్, థిక్ గ్రీన్ మొత్తం ఏదైతేనేమి అన్నీ ఆకు తీగ ఆకులుంటాయి గదా! ఆ ఆకులు, లోటస్ ఫ్లవర్స్ అన్నీ అలానే కనిపిస్తున్నాయి. ఇంకా అలా ఉన్నాను. మొత్తానికి మధ్యలో ఉన్నాను. నాకు మెలుకువ వచ్చింది. నేను లేచాను. అదొక్కటే నాకెందుకు కనిపించిందో తెలీదు. ఆహ్, మా అది ఐలాండ్ గూడా ఎలా ఉందంటే అక్కడున్నది మన 'మోక్ష ఐలాండ్' వెబ్ సిరీస్ చూసుంటాము. హ్మ్. పర్లేదు బానే ఉంది. చూడొచ్చు. వన్ టైమ్ వాచ్ ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు చూడొచ్చు. కొంచెం ఆ 'మోక్ష ఐలాండ్' లాగా అంటే జనాలెక్కువ లేకుండా మనమే ఉంటాం గదా! అలా అనిపిచ్చింది కొంచెం 'మోక్ష ఐలాండ్'. ఇదొక గుర్తుండిపోయిన కల. మనకు గూడా ఇలా కొన్ని కలలు గుర్తుండిపోతాయి. వాటిల్లో ఇలాంటిదొకటి. నాకు చాలా కలలొస్తాయి. థ్రిల్లర్ కలలొస్తాయి. వాటిలో జనరస్ గూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నీకేది కావాలో థ్రిల్లర్ కావాలా? హర్రర్ కావాలా? నార్మల్‌గా ఉండాలా? లేకపోతే టెన్షన్ కలలా?
సస్పెన్స్ థ్రిల్లర్ కల అవన్నీ అన్నీ వస్తాయి చూద్దాం. నాకు గుర్తున్నవి చెప్తాను. ఈ రోజుకైతే ఇదే నా కల. ఈ రోజుకైతే నాకు గుర్తున్న కళలో ఇదొకటి. ఓకే. బాయ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఏదైనా మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ దివ్య.